భగవద్గీత రెండో అధ్యాయం 10వ శ్లోకం. సాంఖ్యయోగం సంజయ ఉవాచ తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. భావం: ఓ ధృతరాష్ట్ర మహారాజా భారత, ఆ రెండు సైన్యాల మధ్యలో తీవ్రమైన విషాదంలో మునిగి ఉన్న అర్జునుని చూసి ఇంద్రియాలకు ప్రభువైన శ్రీకృష్ణుడు హృషీకేశుడు చిరునవ్వు చిందిస్తూ ఈ మాటలు పలికాడు. సందర్భం: 9వ శ్లోకంలో అర్జునుడు నేను యుద్ధం చేయను అని చెప్పి మౌనంగా ఉండిపోవటం మనం చూశాం. అప్పుడు రెండు సైన్యాల మధ్య రథంపై కూర్చుని అజ్ఞానంతో శోకంతో బాధపడుతున్న ఆ శిష్యుణ్ణి చూసి జగద్గురువైన శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వాడు. కృష్ణుడి ఆ చిరునవ్వులో ఎంతో ఆంతర్యం ఉంది. భయపడాల్సిన అవసరం లేని విషయాలకు భయపడుతున్న ఒక అజ్ఞానిని చూసి దయతో కూడిన నవ్వు అది. ఇక్కడితో అర్జునుడి విషాదం పూర్తయ్యి శ్రీకృష్ణుడి గీతాబోధన లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. రేపు మరో గీత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గీతా ఫర్ లైఫ్.